ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 22వ కీర్తన మనం చూస్తే 16వ వచనంలో దావీదు అంటాడు, వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు అన్నాడు. దావీదు కాళ్లను చేతులను ఎవరైనా ఎప్పుడైనా పొడిచారా? లేదే మనము సమూయేలు గ్రంథాలు అవి చూసి చదివినప్పుడు ఎక్కడ ఆయన కాళ్ళని చేతుల్ని ఎవరూ పొడవలేదే. ఇది అక్షరాల యేసుక్రీస్తు జీవితంలో నెరవేరింది. యేసుక్రీస్తు శిలువలో వేలాడినప్పుడు ఆయన చేతులలో మేకులు కొట్టడము, ఆయన కాళ్ళు 2 కాళ్ళు కలిపి ఒక మేకు కొట్టడము, ఆయన ప్రక్కలో బళ్ళెముతో పొడవడము, అది మనం గమనిస్తాం. అంటే రాసింది దావీదే, కానీ ఆయన జీవితంలో అది జరగలేదు. అది యేసుక్రీస్తు జీవితంలో అక్షరాల కూడా నెరవేరింది. ఈ మాటలు యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనములో మనకు క్లియర్ గా కనబడుద్ది, నెరవేరినట్లుగా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆ చేతులలో గాని కాళ్ళలో గాని దెగగొట్టబడిన ఆ మేకులు పొడవు ఇంచుమించుగా 5 లేక 6 అంగుళాలు లేదా 7 అంగుళాలు పొడవగలిగినవి. ఆయన 2 చేతులలో 2 మేకులు కొట్టారు, 2 కాళ్ళు కలిపి ఒక మేకు కొట్టారు, ప్రక్కలో బళ్ళెపోటు పొడిచారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన శరీరం అంతా రక్తసిక్తమైంది. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ లభ్యమైంది. కనుక యేసుక్రీస్తు రక్తము అందరికీ సరిపడే రక్తము. సహజంగా మనుషుల రక్తాలు, ఆ రక్తం ఎలా ఉంటుంది, ఏ గ్రూపు, లేదా కొంతమందిది బి గ్రూపు, లేదా కొంతమందిది ఓ గ్రూపు, ఏబి గ్రూపులుగా విభజిస్తారు. ఎవరికైనా రక్తం అవసరమైంది అనుకోండి, మీకు ఒకవేళ రక్తం కావాలి, రక్తం తక్కువైంది మీకు, డాక్టర్లు ఏమంటారు, వేరే రక్తము ఎక్కించకూడదు. ఒకవేళ ఎక్కిస్తే వాళ్ళకి ప్రాణాపాయం కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక మీది ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ రక్తాన్ని మీకు ఎక్కించాలి. మరి యేసుక్రీస్తు మానవుడిగా జీవించాడు కదా, మరి పైన మనం చెప్పుకున్నామే ఏ గ్రూపు, బి గ్రూపు, లేదా ఓ గ్రూపు, ఏబి గ్రూపులుగా ఉంటాయి కదా. మరి యేసుక్రీస్తుది ఏ గ్రూప్ అంటారు? ఇక్కడ చెప్పబడిన ఏ గ్రూపు కాదు యేసయ్యది. ఎందుకంటే యేసయ్య ఇహలోక తల్లిదండ్రులకు జన్మించలేదు. అనగా ఆయన పుట్టడానికి తండ్రి లేడు గనక, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పవిత్రాత్మ ప్రేరణ వల్ల జన్మించాడు గనక ఆయనకి ఈ లోకంలో ఉన్న గ్రూపులు ఏది కూడా కాదు. ఆయనది పరిశుద్ధమైన రక్తము. ఆయన రక్తము అందరికీ సరిపోతుంది. పలానా వర్గం వారికే ఆయన రక్తం సరిపోతుంది, పలానా వారికి సరిపోదు అని చెప్పలేము. మానవులమైన మనము ఎంత అదృష్టవంతులమో, యేసు రక్తము మనందరికీ కూడా సరిపోయే మహా గొప్ప భాగ్యము. కనుక ఈ ఉదయకాలమందు ఏ రంగు కలిగిన వాళ్ళైనా, ఏ భాష కలిగిన వాళ్ళైనా, ఏ జాతి కలిగిన వాళ్ళైనా, ఏ దేశస్థులైనా అందరికీ కూడా సరిపోయే రక్తం యేసయ్య రక్తం. యేసయ్య రక్తము మన పాపములను కడిగి మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. అందుకే యేసయ్య రక్తాన్ని చిందించారు. అది పరిశుద్ధ రక్తం, అది అందరికీ అవసరమైన రక్తం, అందరినీ పరిశుద్ధులుగా తీర్చిదిద్దే రక్తం. ఆ రక్తంలో కడగబడండి, మీ పాపములన్నీ కూడా కడగబడి పరిశుద్ధులుగా ఈ పరలోకానికి చేరగలుగుతాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కీర్తన గ్రంథములో చాలా సందర్భాలలో లేదా ధర్మశాస్త్రములో మీ శిలువ మరణం గురించి కీర్తనాకారుడు రాశాడు, అలాగే ప్రవక్తలు రాశారు, ధర్మశాస్త్రంలో కూడా వ్రాయబడింది. మీ మరణం గురించి కొన్ని 100 సంవత్సరాల ముందే రాశారు. వాళ్ళ ద్వారా మీరు వ్రాయించారు. అవన్నీ కూడా అక్షరాల నెరవేరాయి. కనుక మీ మరణము గొప్పది. మీరు చిందించిన రక్తము అందరికీ అవసరము.
మీది ఒక గ్రూపుకి చెందిన రక్తం కాదు, ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి కాదు. పరిశుద్ధ రక్తము. ఆ రక్తములో ఎందరైతే కడగబడతారో, ఎందరైతే విమోచించబడతారో వాళ్ళకి పరలోక రాజ్యం ఉన్నది. ఇశ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తములో నుండి వారు ఐగుప్తు నుండి బయటికి రాగలిగారు, ఆ ఒక్క దేశం. కానీ ఈ రోజున మీ రక్తములో నుండి ఏ ప్రజలకైనా గాని స్వతంత్రంగా చేయగలిగిన శక్తి ఆ రక్తానికి ఉంది. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం ముందు మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట మాకు విజయము, మాకు ఆశీర్వాదము, మా కుటుంబానికి దీవెన. అందును బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్దిస్తూ ఇలాంటి శుభకార్యాలు ఇంకను వారు చేసుకొని మిమ్మల్ని స్తుతించే కృపను వారికి దయచేయండి. అన్ని విషయాల్లో కూడా మేలు చేసి ఈ దిన ప్రయాణాలు కలిగిన వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబంలో కూడా వారు ఏమైతే ప్రార్థిస్తున్నారో ఆ విషయాల్లో మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఉదయకాలం మందు